కోలాని చూరోని తీసుకొని క్యాంపింగ్ వచ్చాను నేను ఒకసారి. ఆ క్యాంపింగ్ స్టార్ట్ అవ్వకముందు నేను అడవిలో వీళ్ళిద్దరిని వాకింగ్కి తీసుకెళ్ళాను అనమాట. వింటర్ సీజన్లో వచ్చాను. సో వాళ్ళిద్దరికి క్యూట్గా జాకెట్స్ వేసా చూసారా. అడవిలోకి ఎంటర్ అయ్యడం లేదో కాకిరెట్టలు కనిపించగానే పొట్టి దొలటం మొదలుపెట్టింది. అక్కడ క్యాంపింగ్ స్పాట్కి వెళ్ళిపోయి నేను క్యారవాన్లో మొత్తం నా లగేజ్ దించగానే కోలాకి ఇంకా జూమీస్ వచ్చినాయి అనమాట. నన్ను ఆడించడం మొదలుపెట్టింది. ఇంకా దీని ఎనర్జీ అయితే ఆ రోజు నేను లైఫ్లో ఎప్పుడు చూడలేదు. ఒకేసారి ఇంటి బ్యాక్ యార్డ్ నుంచి కొత్త ప్లేస్కి వచ్చేసరికి బొండదానికి అసలు రెక్కలు వచ్చినాయి. అదే క్యాంపింగ్ గ్రౌండ్స్లో వేరే ఫ్యామిలీస్ వస్తే వాళ్ళ డాగ్స్ కూడా ఉన్నాయి అక్కడే. వాళ్ళ డాగ్స్ దగ్గరికి వెళ్ళి చూరో ఏమో వాసన చూస్తుంది. చూరోనే మహా జిడ్డుది అనుకుంటే వాళ్ళ డాగ్ ఇంకా జిడ్డుగా ఉంది. ఒక్కసారి ప్యాచ్ చేయడం మొదలు పెడితే అవి కూడా వచ్చినాయి. క్యాంపింగ్ వచ్చింది కుక్కల్ని రబ్ చేయడానికో లేకపోతే నేను ఎంజాయ్ చేయడానికో నా పీస్ఫుల్ టైం అర్థం కాలేదు. నేను లోపల సెటప్ చేసుకోకముందే వీళ్ళందరూ వచ్చి నా ఎనర్జీ అంతా అయిపోగొట్టేస్తున్నారు. ఇప్పుడు దాకా నాతో ఆడినాయి, ఇప్పుడు ఇంకా కోలా చూరు ఆడుకునే టైం అయింది. వీళ్ళిద్దరు ఎనర్జీ లెవెల్స్కి మ్యాచ్ అయ్యేలాగా ఆడుకొని చివరికి పొట్టిది నా దగ్గరికి వచ్చి కాకాపట్టడానికి ట్రై చేస్తుంది అనమాట. ఇప్పుడు దాకా గుడ్ గర్ల్ లాగా నా ప్రాణం తీసింది కదా, ఇప్పుడు గుడ్ గర్ల్ లాగా పప్పస్ గర్ల్ లాగా బిహేవ్ చేయడానికి. ఇది బెల్లి ర్యాప్స్ ఇవ్వకపోతే ఏ రేంజ్లో తన్నిద్దంటే, నాకు ఇది కడుపులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మని ఏ రేంజ్లో తన్నిందో ఆ సీన్లన్నీ నాకు అంతా ఆలోచించడం మొదలుపెట్టాను నేను.